సార్ వన్ లోపలేసి మనం బయట సెలబ్రిటీ ఉన్నారు సార్. ఎవరు? ఖైదీ నెంబర్ 150. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. సూపర్ అన్నయ్య, అచ్చు మెగా స్టార్. ఓకే, పడుకునే టైం. గుడ్ నైట్. ప్రియా, వదినా, అన్నయ్య హ్యాపీ బర్త్డే. సాంగ్ చూడు, నీ ఫేవరెట్ సాంగ్. నువ్వు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను కదా, రోజుకి ఈ పాట నాతో 10 సార్లు పాడించుకుని మురిసిపోయేదాన్ని. హ్యాపీ బర్త్డే మా వదినా, అన్నయ్య. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. 1 సెకండ్, ఏమైంది? జాబిలంటే చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది. ఏదో అడగాలని చెప్పాలని రగిలే ఆరాటం. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్, అది మీ అందరూ చూసే ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అది చిరంజీవి గారు నాగార్జున గారి మైత్రి బంధం. నాగార్జున గారు చిరంజీవి గారికి ఇచ్చే గౌరవానికి ఇది ఒక నిదర్శనం. ఈ మధ్య చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి మన శంకర్ వరప్రసాద్ లో దొల్లగొడ్డు దూపం వేస్తే, అదే విధంగా చిరంజీవి గారు నాగార్జున గారి కాంబినేషన్ లో కూడా మంచి సినిమా రావాలని మన అందరం కోరుకుందాం. ఒకప్పుడు స్టైల్ అనే సినిమాలో ఇద్దరు గెస్ట్ రోల్స్ వేసినా ఇద్దరికి కామన్ సన్నివేశాలు లేవు. కానీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు చిరంజీవి గారు నాగార్జున కాంబినేషన్ లో సినిమా రావాలని. వీలైతే నాగార్జున గారు తన 100వ సినిమాలోని చిరంజీవి గారిని ఒప్పించి నటింపజేస్తే మాత్రం అది నాగార్జున గారికి ప్లస్ అవుతుంది, చిరంజీవి గారికి నాగార్జునకు ఉన్న మైత్రి బయటపడుతుంది. కనుక ఆ విధంగా ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. చూడండి, మన చిరంజీవి గారు గాని నాగార్జున గారు గాని వెంకటేష్ గారు గాని, అదే విధంగా కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారు గాని, ఈ నలుగురు కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మూల స్తంభాలు. అటువంటి మూల స్తంభాల నలుగురు మధ్య ఆత్మీయత ఆలంబన ఉండడం అన్నది మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి పరిణామంగా మనం గుర్తించాలి. కొందరు ప్రేక్షకుల మధ్య అభిమానుల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఏవో లేనిపోని విషయాలు తీసుకొచ్చి వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని మనందరికీ చూపించవచ్చు. కానీ ఇటువంటి సందర్భాల్లోనే వాళ్ళ మధ్య ఏ విధమైన గ్యాప్ లేదు అని అనిపిస్తుంది. అయితే బాలకృష్ణ గారు కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కొద్ది విషయంలో వేరే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా నాగార్జున గారు చిరంజీవి గారు వెంకటేష్ గారి మైత్రి మాత్రం చాలా ప్రగాఢమైంది. అయితే బాలకృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో చిరంజీవి గారితో కలిసి నటించాల్సి ఉంది. నాకు సమబుజ్జి నటుడు చిరంజీవి గారు అని చెప్పడం కూడా మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఇవన్నీ జరగాలి. మల్టీ స్టార్ సగం మనశంకర్ వరప్రసాద్ తో నాంది పలికింది అనుకుందాం. ఇంకా ముందు కూడా ఇటువంటి కాంబినేషన్ లో మనం చూడాలి. కనుక ప్రేక్షకులందరూ కూడా మన రిక్వెస్ట్ల ద్వారా కానీ మన విజ్ఞాపనల ద్వారా కానీ వాళ్ళందరికీ తెలిసేటట్టు మన ఆలోచనల్ని పంచుకుందాం. చూడండి, నాగార్జున గారు చిరంజీవి గారు ఎంత మంచి వాతావరణంలోనే ఈ పరిశ్రమ ఉంచడానికి ప్రయత్నిస్తున్నానని మాత్రం ఈ యాడ్ ద్వారా నాకు చాలా ప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హీరో పాటలతోటే ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం అన్నది మాత్రం చాలా కొత్త పొంతలు తొక్కిన విషయంగానే పరిగణించవచ్చు. జనరల్ గా పెద్ద హీరోల మధ్య ఇగోలు కొంత విపరీత ధోరణులతో ఆలోచిస్తుంటారు, కానీ అటువంటిది లేదు. మనం మలయాళంలో కూడా మమ్ముట్టి గారిని మోహన్ లాల్ గారిని కూడా ఇలాగే చూస్తాం. తమిళ్ కూడా కమల్ హాసన్ గారిని రజనీకాంత్ గారిని కూడా ఇదే రకంగా చూస్తాం. కానీ ఇక్కడ తెలుగుకి వచ్చేసరికి ఈ నలుగురు హీరోలు కూడా తమ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తపరచడానికి ప్రయత్నించడం అన్నది మాత్రం చాలా ఆనందించదగ్గ విషయం, మంచి పరిణామం కూడా. కనుక మనందరం ఆస్తి ఎదురు చూద్దాం. వీళ్ళ మధ్య మంచి కాంబినేషన్ సెట్ అయ్యి మంచి మంచి సినిమాలు రావాలని. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ శోభనబాబు గారు వాళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలా ఆనందం అనిపించేది. చాలా ఎక్కువ సినిమాలు తీశారు. వాళ్ళిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికి కూడా ఆ ఫ్యాన్ బేస్ ని కూడా సంతృప్తి పరిచే విధంగా వాళ్ళ సినిమాలు తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు అయితే మరింత మెచ్చుకోదగ్గ విషయాలు ఎన్నో చేశారు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి, సుమారు 20 పైగా సినిమాల వరకు వచ్చాయి. అలాగే శోభనబాబు గారు, కృష్ణ గారు కూడా. కనుక ఈ తరం నటులైనటువంటి వీళ్ళు కూడా మంచి మంచి సినిమాలు కాంబినేషన్ రావాలని మనం కోరుకుందాం. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ ఎలా వచ్చింది వాళ్ళ కాంబినేషన్ కూడా కంటిన్యూ అవ్వాలి. అల్లు అర్జున్, మన రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వచ్చింది, ఎవడనే సినిమా. కానీ మరిన్ని సినిమాలు ఈ కాంబినేషన్ రావాలి. అయితే వీళ్ళందరూ గ్లోబల్ స్టార్లు, నేషనల్ స్టార్లు అయిపోవడం వల్ల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది అన్న ఆలోచన ఉంది. కానీ ఈ బడ్జెట్ ఎంత పెరిగినా కలెక్ట్ చేసే కెపాసిటీ ఈ రోజు సినిమాలకు వచ్చింది. కనుక వీళ్ళ కాంబినేషన్ లో మనం సినిమాలు చూడాలి. ఆ సినిమాలు మన అందరం ఆనందించాలి, ఆశీర్వదించాలి. మరి మీరేమంటారు మిత్రులారా? కనుక నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.